గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. అక్కడ పడగొట్టబడిన గోడల గురించి రాయబడింది కదా. ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని ఏముంది ఇక్కడ? మూల గుమ్మము. ఈ మూల గుమ్మాన్ని ఏమన్నారో తెలుసా? పాత గుమ్మము అన్నారు. మూల గుమ్మము అని అంటే, మూల స్తంభము అని అంటే చెప్పండి. మూల స్తంభము అని అంటే ముఖ్యమైన స్తంభము. దాని అంతటికి మూల కారకుడు అని అంటే అర్థం ఏమిటి? కారకుడు వేరు, మూల కారకుడు అంటే అసలైన కారకుడు. మూల గుమ్మము అనేది అక్కడున్న గుమ్మములలో అసలైనటువంటి గుమ్మముగా భావించవచ్చు. మూల గుమ్మము లేదా పాత గుమ్మము, ప్రాచీనమైన గుమ్మము. ప్రాచీనమైనది ఏమిటి? ప్రాచీనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచో ఉన్నది ఏంటో చెప్పండి. ఆది నుండి ఉన్నది ఏంటో చెప్పండి. ఆది నుండి ఉన్నది ఏంటో చెప్పండి. చెప్పండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందా? ఈ గుమ్మము వాక్యమునకు సాదృశ్యం, విలువలకు సాదృశ్యం. అనగా నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడిన నువ్వు ఇతరుల రక్షణ కోసం ప్రాకులాడాలి. అదే సమయంలో నీకు ఖచ్చితంగా కావలసింది ఏమిటంటే మూల గుమ్మము, మూలాలు ఉండాలి. ఆ మూలాలకు ఆధారం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు చదవాలి. వాక్యాన్ని చదవకుండా, వాక్యం ధ్యానించకుండా నీ జీవితంలో సత్యం ఏమిటో తెలుసుకోవడం కష్టం. మీరు సాధారణంగా భోజనం చేస్తారు కదా. ప్రతిరోజు ఏం తింటారు చెప్పాలి? అన్నం తింటారు. అదే అన్నాడు ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి, పాస్టర్ గారు ఎప్పుడు మందిరానికి వచ్చినా వాక్యమే చెప్తున్నారు, ఎప్పుడు వచ్చినా వాక్యమే చెప్తున్నారు, ఎప్పుడు వచ్చినా వాక్యమే చెప్తున్నారు, అస్తమాను వాక్యం 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 వాక్యం, దానివల్ల ఏమిటి మాకు లాభం అని ప్రశ్నించాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, బాబు ప్రతిరోజు నువ్వేం తింటావు? అన్నం తింటా. నిన్నేం తిన్నావు? అన్నం తిన్నా. మొన్నేం తిన్నావు? అన్నం తిన్నా. పోయిన వారం ఏం తిన్నావు? అన్నం తిన్నా. పోయిన నెల ఏం తిన్నావు? అన్నం తిన్నావు. అన్నం తిన్న వెంటనే ఇంత లావైపోయావు నువ్వు. అన్నం తిన్న వెంటనే కండలు వచ్చేసినాయా? రాలా. కానీ అన్నం ఏం చేస్తుంది? నిన్ను ఆరోగ్యంగా జీవింపచేస్తుంది. అలాగే ఈ వాక్యం కూడా నిన్ను ఆరోగ్యంగా జీవింపచేస్తుంది. కాబట్టి సంగమా, వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి రోజు భోజనం ఎలా చేస్తున్నామో, భోజనం చేయడానికి ఎంతసేపు కేటాయిస్తారు మీరు? ఒక 15 నిమిషాలండి? 15 నిమిషాల? ఒక 20 నిమిషాల? 15 నిమిషాలు అన్నవాళ్ళు చూపిస్తారా? 15 నిమిషాలు కేటాయిస్తాను భోజనానికి అన్నవాళ్ళు. రైట్, ఓకే. 20 నిమిషాలు అన్నవాళ్ళు చూపిస్తారా? 20 నిమిషాలు టైం పడుతుంది నాకు అన్నవాళ్ళు. 10 నిమిషాల్లో తినేస్తారు అన్నవాళ్ళు చూపిస్తారా? 10 నిమిషాల్లో తినేస్తాను అన్నవాళ్ళు. మీ ఆవిడ చూస్తుందండోయ్. రైట్. నేను సాధారణంగా భోజనానికి కూర్చున్నాను అనుకోండి, మ్యాక్సిమం 7 మినిట్స్, ఇంకొంచెం అయితే 8 మినిట్స్. సాధారణంగా 7-8 మినిట్స్ కంటే ఎక్కువసేపు నేను అక్కడ కూర్చోవడానికి ఇష్టపడను. అది మొదటి నుంచి నాకు వచ్చినటువంటి అలవాటు. సరే, చాలామంది అడుగుతూ ఉంటారు, సతీష్ కుమార్ గారు మీరు ఏమైనా జిమ్కి వెళ్తారా? ఫిట్నెస్కి మీరు ఏమన్నా జిమ్లో ఎక్సర్సైజులు చేస్తారేమో అడుగుతూ ఉంటారు. నేను కలిగి ఉన్న ఆరోగ్యానికి ప్రధాన కారణం దేవుని యొక్క మహా కృప. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక విజయం ఏమిటయా అంటే, నువ్వు తిండిపోతూ అయినట్లయితే నీ నోటికి ఏం పెట్టమన్నాడు? ఏమిటట? కత్తి పెట్టుకో అంటే కంట్రోల్ చేసుకో. దేవుడు నాకు ఇచ్చిన మహాకృప ఏమిటంటే, తిండి పట్ల దేవుడు నాకు కంట్రోల్ ఇచ్చాడు. ఏది కూడా ఇష్టంగా తిన్ను. ఇది నాకు చాలా ఇష్టమైంది, అది ఒకవేళ ఉంటే మాత్రం నన్ను ఎవరు ఆపద్దు అని చెప్పే ప్రసక్తి లేదు. ఐస్ క్రీమ్సా? అవి అంతే.
కొంచెం తింటా. కూల్ డ్రింకా, అది అంటే 2 సిప్పులు వేస్తా. బిర్యానీయా, అది అంతే కొంచెం తింటా. బిర్యానీ తినేప్పుడు ఏం చెప్తానో తెలుసా? మీరు బిర్యానీ ఒకవేళ వేస్తే ముక్కలు వేయకండి అని చెప్తా. ఓన్లీ రైసే తినాలని ఇష్టపడతా కొంచెం. ఇట్లా ఏదైనా సరే కొంచెమే తినాలని ఆశపడతా. అంతేగాని ఆవురావురమంటూ ఇక్కడి దాకా తినేసి పొరపాటు తేనె పోస్తే 3-4 ముక్కలు బయటకు వచ్చేసి మళ్ళీ బయటకు వేయడం చేతగాక ఇష్టం లేక మళ్ళీ దాన్ని నవిలేసి లోపలికి పంపించేసి ఇది నాకు అలవాటు లేదు. ఏ రోజు కూడా ఇక్కడి దాకా తిన్న సందర్భం నా జీవితంలో లేదు. రైట్. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత తినాలో అంతే తినాల్సిందిగా కోరుతున్నా. అలా తినడానికి అలా తినగలిగితే మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. సో 10 నిమిషాలు అంటున్నారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం భోజనానికి ఒక 10 నిమిషాలు, సాయంత్రం భోజనానికి ఒక 10 నిమిషాలు, మొత్తం కలిపితే 30 నిమిషాలు. 15 నిమిషాలు తీసుకుంటే 45 నిమిషాలు. 45 నిమిషాలు భోజనానికి మీరు ఏ విధంగా టైం ఇస్తున్నారో అలాగే ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు బైబిల్ చదవడానికి కనుక మీరు టైం ఇస్తే, శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని కూడా మనం అలాగే చదవాలి. మళ్ళా చెప్తున్నా, మనం అన్నం తింటున్నాం, అన్నం తినేసిన తర్వాత అది ఏ విధంగా లోపలికి వెళ్ళి అది బలంగా మారుతుంది మనకు తెలియదు. కానీ మనం అన్నం తిన్నామంటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగామంటే దాహం తీరుతుంది. నీళ్లు ఏ విధంగా దాహాన్ని తీరుస్తున్నాయో మనకు తెలియదు, కానీ దాహం తీరుతుంది. అన్నం భోంచేస్తే ఆకలి ఏ విధంగా తీరుతుందో మనకు తెలియదు, కానీ ఆకలి తీరుతుంది. అలాగే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి దినము చదివినట్లయితే అది ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము బలపరచబడుతుంది. ఆరోగ్యాన్ని, ఆత్మీయతకు అనుగ్రహించేది దేవుని వాక్యం. సంగమా, వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి.